రాత్రి విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఒక తీవ్ర చర్చ అయితే జరగడానికి కారణమైంది ఆ ట్వీట్. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి ట్వీట్లో చాలా చాలా లోతుగా అనిపిస్తూ ఉంది. ఆ ట్వీట్ చాలా దూరం వెళ్తూ ఉన్నట్టు నాకైతే అనిపించింది కూడా. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ ఏంటి? అమ్ముడుపోయిన అమ్ముడుపోయిన కోటరీ మధ్యలో చిక్కుకున్న ప్రజా నాయకులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆలోచించండి. వెనిజులా అధ్యక్షుడు అక్కడికి వెళ్ళినప్పుడు నికోలస్ మదురో ఉండు కదా, ఆయన దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి, సైన్యం ఉంది, మిలిటరీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, అన్నీ ఉన్నా కూడా ఆయన ఏ విధంగా ఎత్తుకొని వెళ్ళిపోయారు? కారణం ఏంటి? చుట్టూ అమ్ముడుపోయిన వాళ్ళు ఉండబట్టే కదా. సో ఇప్పటికైనా అమ్ముడుపోయిన కోటరీల మధ్యలో ఇరుక్కున్న ప్రజానాయకులు ఆలోచించుకోవాలి అన్నది ఆయన ట్వీటు. చాలా దూరం అంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ ట్వీట్ అని. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కోటరీ అంటూనే విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా అమ్ముడుపోయిన కోటరీ ఉంది, ఆ నికోలస్ మదురోకు పట్టిన పరిస్థితి జగన్ కూడా వస్తుంది కళ్ళు తెరవకపోతే అన్నది విజయసాయి రెడ్డి గారి ట్వీటు. ఏంటి అంత దూరం వెళ్తూ ఉందా పరిస్థితి? అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కీలక లీడ్స్ ఏవైనా ఉంటే, కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, జగన్ ప్రత్యర్థులతో ఎవరైనా జగన్ దగ్గర ఉన్న వాళ్ళు దాన్ని పంచుకుంటూ ఉన్నారా? జగన్కి తెలియకుండా చాలా లీడ్స్ ఏమైనా బయటకు వెళ్తూ ఉన్నాయా? జగన్ చుట్టూ ఉండే జగన్ మీద ఏమైనా కనుక కుట్రలకు పాల్పడుతూ ఉన్నారా? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ట్వీట్ అదే కదా. అసలు విజయసాయి రెడ్డి గారి దగ్గర ఏ సమాచారం ఉంది? నిజంగానే ఏదైనా గూఢమైన సమాచారం ఉండి ట్వీట్ చేశారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళ మీద తనకి ఇంకా బయటకు వచ్చినప్పుడు వాళ్ళని నిందించారు, పాయింట్అవుట్ చేశారు, ఇప్పుడు కోటరీ అంటే ట్వీట్ చేశారు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళ మీద విజయసాయి రెడ్డి గారికి కసిదా అంటే ఉన్న అభిప్రాయం తగ్గలేదా, మారలేదా, ఏంటో తెలియడం లేదు. ఏకంగా వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లారు అన్న వరకు వెళ్ళడం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది? విజయసాయి దగ్గర ఏం సమాచారం ఉంది? ఇంట్రెస్టింగ్. దీని చుట్టే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఏకంగా వెనిజులా అధ్యక్షుడు మధురైని ఎత్తుకెళ్ళిన సంఘటనతో కంపేర్ చేయడం అంటే ఎంత దూరం వెళ్తుంది ఇది? ఈ నెల 22న మద్యం కేసులో విచారణకు హాజరు కమ్మని చెప్పి ఈడీ విజయసాయి రెడ్డి గారికి నోటీసులు జారీ చేసింది. ఈలోపు విజయసాయి రెడ్డి గారేమో మేల్కొనకపోతే ఒక రకంగా వెనిజులా అధ్యక్షుడికి పట్టిన గతే పడుతుందని చెప్పేశారు. ఇది సరే, అక్కడైతే వేరే దేశం వచ్చి వెనిజులాలో వచ్చి ఎత్తుకెళ్ళిండ్రు, ఇక్కడ వేరే దేశం వాళ్ళు వచ్చి అలా చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల నుంచి ఆ ప్రమాదం పొంచి ఉంది, ఇటువంటి ఏదో ఇబ్బందుల్లో పడే ప్రమాదం అని విజయసాయి రెడ్డి గారు ఏమైనా వార్నింగ్ ఇస్తున్నారా, అలర్ట్ చేస్తూ ఉన్నారా? నిజంగానే మరి రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను బేస్ చేసుకొని మనం ఒక అభిప్రాయానికి ఏమైనా రావాల్సి ఉంటుందేమో తెలియట్లేదు. కానీ విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి ఏ సమాచారం ఉండి, ఎలాంటి సమాచారం ఉండి ఇలాంటి ట్వీట్లు చేస్తూ ఉన్నారన్నది అంతు చిక్కడం లేదు.